Hello Andy, నా పేరు డాక్టర్ జి హర్షవర్ధన్, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ నియోనటాలజిస్ట్ అట్ హర్ష హాస్పిటల్, మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్, కంటేశ్వర్, నిజామాబాద్. ఈరోజు మనం నేషనల్ డివార్మింగ్ డే గురించి మాట్లాడుకుందాము. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 10th ఫస్ట్ రౌండ్ మరియు ఆగస్ట్ 10th సెకండ్ రౌండ్ అంటే మాపప్ రౌండ్ జరుపుకుంటాము. నెక్స్ట్ మనం డివార్మింగ్ అంటే ఏంటో తెలుసుకుందాము. నులి పురుగుల నివారణని డివార్మింగ్ అంటారు. నులి పురుగులు కామన్గా 1 to 19 years పిల్లల్లో అంటే ప్రీ స్కూల్ ఇంకా అడాల్సెంట్ ఏజ్ గ్రూప్ పిల్లల్లో మనం కామన్గా గమనిస్తాము. ఇవి ఇంటెస్టినల్ పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ని కాజ్ చేస్తాయి అండ్ దీనికి యాంటీహెల్మింతిక్ మందులు అనేటివి వాడి దీన్ని నివారిస్తాము. ఈ ప్రాసెస్ని డివార్మింగ్ అంటారు. అండ్ దీన్ని ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇది స్పాన్సర్ చేస్తారు అండ్ ఇది వరల్డ్స్ లార్జెస్ట్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్గా అవతరించింది. అండ్ అకార్డింగ్ టు WHO సెన్సస్ ప్రకారము వరల్డ్లో 24% ఆఫ్ పాపులేషన్ ఈ ప్రాబ్లం వల్ల సఫర్ అవుతున్నారు. అందుకనే దీని గురించి అవేర్నెస్ మరియు ట్రీట్మెంట్ కంపల్సరీగా తీసుకోవడాన్ని మనం ముఖ్యంగా భావిస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని కారణాలు ఏంటో కూడా తెలుసుకుందాము. నార్మల్గా చేతులు సరిగ్గా కడుక్కోకపోవడము, బయటికి వెళ్ళినప్పుడు స్లిప్పర్స్ వేసుకోకపోవడం కానీ, అండ్ ప్రాపర్ హ్యాండ్ హైజీన్ లేకపోవడము, సరిగ్గా కుక్ చేయని లేక కలుషితమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఇది యూజువల్గా స్ప్రెడ్ అవుతుంది. అంటే సాయిల్ ట్రాన్స్మిటెడ్ హెల్మింతిక్ ఇన్ఫెక్షన్స్ అంటారు వీటిని. అండ్ నెక్స్ట్ సిమ్టమ్స్ వచ్చేసి నార్మల్గా పిల్లల్లో కడుపు నొప్పి ఉండడం కానీ, వాంతులు విరోచనాలు అవ్వడం కానీ, ఉబ్బసం రావడం కానీ, వెయిట్ లాస్ ఉండడం కానీ ఇలాంటి సిమ్టమ్స్ మనం గమనిస్తాము. దీని మెయిన్ కాన్సిక్వెన్సెస్ వచ్చేసి అనీమియా అంటారు, అంటే రక్తహీనత అంటారు. ఐరన్ డెఫిషియన్సీ అనీమియాకి ఇది కారణం అవుతుంది. అలాగే వెయిట్ లాస్ అవ్వడము, ఏ కారణం లేకుండా వెయిట్ లాస్ అవ్వడం పిల్లల్లో, అండ్ పిల్లల్లో ఎదుగుదల మరియు పోషకాహార లోపం కూడా మనం గమనిస్తాము. ఇవి మెయిన్ కాన్సిక్వెన్సెస్ దీన్ని. అండ్ ప్రివెన్షన్ వచ్చేసి మనం దీన్ని ఎలా నివారించడము మనం కూడా అది కూడా తెలుసుకున్నాము. నార్మల్గా సరిగ్గా చేతులు కడుక్కోవడము, బయటికి వెళ్ళినప్పుడు స్లిప్పర్స్ వేసుకోవడము, అండ్ ప్రాపర్గా సేఫ్ క్లీన్ వాటర్ తీసుకోవడము, హ్యాండ్ హైజీన్ ప్రాక్టీసెస్ సరిగ్గా ఉండడం చూసుకోవాలి మెయిన్ థింగ్స్ వచ్చేసి. అండ్ నెయిల్స్ని పిల్లల్లో షార్ట్గా ఉంచుకోవడం ఇవి కూడా ఒక ముఖ్యమైన ఫీచరు. నెక్స్ట్ మనము ప్రివెన్షన్ తర్వాత మనం నార్మల్గా ఇది మెడిసిన్స్ ఏముంటాయో కూడా తెలుసుకుందాము. ఇది పిల్లల్లో వచ్చేసి <5 years పిల్లల్లో మనం సిరప్స్ వాడతాము అండ్ ఇది 2 doses ఉంటుంది. అండ్ అబవ్ 5 years పిల్లల్లో మనం ట్యాబ్లెట్స్ వాడతాము. ఇవి కూడా సేమ్ 2 doses ఉంటాయి. సో ఇది డాక్టర్ని అడిగి మీరు ప్రిస్క్రిప్షన్ పొందగలరు సరిగ్గా మెడికేషన్స్ ఎలా వాడాలో. అండ్ ఇది ఎవ్రీ ఇయర్ పిల్లల్లో 1 to 19 years పిల్లల్లో ప్రతి 6 months కంపల్సరీగా చేపియాలి ఈ డివార్మింగ్ ప్రాసెస్ని. అండ్ నార్మల్గా మనం చూసి పబ్లిక్లో ఉండే మెయిన్ అపోహ ఏంటంటే లోవర్ సోషియో ఎకనామిక్ స్టేటస్ ఉన్న పబ్లిక్లో ఇది కామన్గా ఉంటుందని అంటారు. బట్ ఇది కరెక్ట్ కాదు. హయ్యర్ క్లాస్ పీపుల్లో కూడా ఇది కామన్గా ఉంటుంది. ఎవరు అయినా సరే పిల్లలు బయట ఆడినప్పుడు కానీ, స్కూల్లో ఉన్నప్పుడు కానీ, ఎక్కడైనా కలుషితమైన జంక్ ఫుడ్ ఆహారాలు తీసుకోవడం వల్ల కూడా ఇది స్ప్రెడ్ అవుతుంది. సో ఇది ఒక మెయిన్ అపోహ. నేషనల్ డివార్మింగ్ డే అప్పుడు ఇది మెడిసిన్స్ కంపల్సరీగా తీసుకునేటట్టు చూడండి. సో ఇది ఈరోజు మనం మాట్లాడుకున్న నేషనల్ డివార్మింగ్ డే గురించి ముఖ్యమైన విషయాలు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోని రికమెండ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.